తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తోందని, రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేత వేల హరీష్ రెడ్డి విమర్శించారు. అమెరికా నుండి వచ్చిన హరీష్ రెడ్డి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి అరాచక పాలనను ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు వేయిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతల పర్వం సాగుతోందని, వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే ఆగడాలు శృతిమించుతున్నాయని, నియోజకవర్గ ప్రజలు అభద్రతతో బతుకుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే ఎన్టీపీసీ యాష్ గోదావరి ఇసుక పేర రోజువారీ దందాకు తెరలేపారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని కార్మికులు, కర్షకులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హరీష్ రెడ్డి హెచ్చరించారు. జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు, లేకపోతే స్కాములు, లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు. ఇంకొక విషయం ఏం జరుగుతుంది, వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసులు. కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఉచిత విద్యుత్తు 24 గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి, ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రంలో చూస్తున్నాం, వీళ్ళు అసలు గద్దెనెక్కడమే 6 హామీలు 420 అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కింది. ఇయ్యాలటి దాకా 6 హామీల్లో అర హామీ కూడా నెరవేర్చినటువంటి పాపన పోలింది ప్రభుత్వం. అందరికీ ఎరికేది ఒకటి బస్సులో లోటు ఫ్రీ పెట్టి పాపం మహిళలకు మధ్యలో పంచాయతీ పెట్టుడు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏంటని ప్రశ్నిస్తుంది. ఇలా రైతులకు పంగనామాలు పెట్టిరు. మొన్నటికి మొన్న రైతు భరోసా పేరు మీద కొన్ని డబ్బులు విధిల్చిండ్రు. అంతకుముందు 3 దఫాలు ఎగ్గొట్టిండ్రు. దీని గురించి ప్రశ్నిస్తే కేసులు. ఇలా మీరు చూస్తున్నారు, ఇలా రైతు బీమా అనేది ఆపేసిండ్రు కంప్లీట్గా. రైతులకు కాస్తో కూస్తో అండగా ఉండేది రైతు బీమా. వాళ్ళకు ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే పాపం వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచే ఒక స్కీమ్ని ఎత్తేసిండ్రు. ఏడాది కాలంలో వాళ్ళు వచ్చిన ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు యువతి యువకులకు. మరి గత ప్రభుత్వమే ఇంటర్వ్యూలు పెట్టి నోటిఫికేషన్ జారీ చేసి కేవలము